పదకారులో యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. సూపర్ 6 పథకాల్లో యువతకి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు రమేష్ బాబు. మాజీ సీఎం జగన్ పిల్లల చదువు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. కవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సిబ్బంది లేరన్నారు. ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ కుటుంబ సభ్యుల కనుసన్నులలో ఇసుగా రేషన్ బియ్యం దోపిడీ జరుగుతుందని విమర్శించారు. సూపర్ 6 పథకాలు అమలు చేయకపోగా దానికి కారణం వైసీపీ అని ఆరోపించడం ఎంతవరకు సమాజమని రమేష్ బాబు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ అక్రమాలపై ఈ నెల 12న కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రాలు అందజేస్తామన్నారు. నువ్వే అబద్ధాలు ఆడి రకరకాలుగా జనాన్ని నమ్మించి మాయ మాటలతో మోసం చేసి ఇవాళ కనీసం అమ్మఒడి లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, పిల్లలు చదువులు లేవు, ఆర్థికంగా ఇబ్బంది పడిపోయిన పిల్లలు చదువులు మానేసి ఇళ్ళకాడ ఏదైనా పనికి వెళ్ళే పరిస్థితి తెచ్చిపెట్టింది ఈ ప్రభుత్వం. ఈ 8 నెలల ప్రభుత్వమే ఇట్లా తయారు చేసింది. దీనికి అందరికీ కారణం పాత ప్రభుత్వం చెప్తారు. పాత ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేసేవాడు ఈ లోపల నువ్వు ఈ డబ్బులన్నీ పిల్లలకి ఇచ్చావా, లేకపోతే ఎక్కడికైనా మహిళలు అన్నావు 1500 అన్నావు, 1500 అన్నావు, ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి ఫీజు రింబర్స్మెంట్ అన్నావు, ఏమీ లేకుండా చేసావు. దీన్ని అన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో రకమైన నాటకాలు ఆడతా, డ్రామాలు ఆడతా, కాల్చాడు. 36 నిమిషాలు 37 నిమిషాలు మాట్లాడిన దాంట్లో నియోజకవర్గ సమస్య ఒకటి లేవనెత్తులా. ఇదిగో 22A ఉంది. ఆ 22A ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అవనగడ్డలో మీటింగ్ పెట్టి 22A కేసు జీవో చేశారు. మళ్ళా గవర్నమెంట్ మారగానే దాన్ని జీవో చేసి బ్యాన్ పెట్టాం. ఆ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్ళలేదు, అమ్ముకోవడానికి వెళ్ళలేదు. దాంతోపాటు ఎదురుమండి బ్రిడ్జి 109 కోట్లు శాంక్షన్ అయింది పాత గవర్నమెంట్లోనే. టెండర్లు పిలుస్తున్నారు. మొన్న కూడా టెండర్ పిలిచారు. ఎవరో ఇద్దరు టెండర్కి వస్తే వాళ్ళు ఎలిజిబుల్ కాదు, వాళ్ళు దాన్ని చేయలేరని చెప్పి రిజెక్ట్ చేశారు. దాని గురించి మాట్లాడు. ఇప్పుడు చేయాల్సిన పని 109 కోట్లతో నబార్డులో శాంక్షన్ అయి ఉంది. తుఫాన్లు వస్తున్నాయి, ఇబ్బంది వస్తాయి. ఆ దెబ్బల మీద జనానికి ఆ టైంలో ఇబ్బంది అవుతుంది. ఆ బ్రిడ్జి పూర్తి చేయాల్సిందే తొందరగానే మాట ఎక్కడ ఇంతవరకు ఒక గోరెత్తి మాట్లాడు. దానికి నీకు ఏం అడ్డం వస్తుందంటే అది పాత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో శాంక్షన్ అయింది కనుక అది చేస్తే ఆయనకి ఎక్కడ పేరు వస్తుందంటో అట్టా ఏం మేము బాధపడం. పులిగడ్డ పెనుగొండ బ్రిడ్జ్ వచ్చింది, ఆ రోజుల్లో మా ఉద్యమం మూలంగా వచ్చింది. మీ నాన్నగారు ఈ నెల 12న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగే యువత పోరు ధర్నాను విజయవంతం చేయాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలోని ఆయన నివాసంలో వైసీపీ యువత పోరు అనే పోస్టర్లను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును అధికారంలోకి నెట్టిందని కూటమిని విమర్శించారు దాడిశెట్టి రాజా. సార్